నమస్కారం సార్. నేను పీలేరులో నివసిస్తున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ లక్ష్మీప్రసాద్ రెడ్డి. మాది బోడుమల్లు వారిపల్లి గ్రామంలో 1 ఎకరా 27 సెంట్ల భూమి ఉంది. సర్వే నెంబర్ 658/1Aలో. ఇందులో ఫెన్స్తో కూడి ఉన్న దీంట్లో చెట్లు ఉండేటివి. ఫెన్స్ పెరుగుతున్నారు. మా పక్కన రియల్ ఎస్టేటర్స్ పీలేరులో కొంతమంది అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా అనేవాళ్ళు ఎందుకు పెరుగుతున్నారని అడిగితే ఇది కాదు పోరా అని చెప్పేసి దుర్బలాడారు. ఆ టైంలో వాళ్ళతో ఉన్న ముందు ప్లానింగ్తో వచ్చిన వాళ్ళు రాడ్లు కట్లు తెచ్చి మమ్మల్ని కొట్టారు. నన్ను తోసి కొడుతున్న టైంలో మా మామ గుర్రం మహేశ్వర్ రెడ్డి అనే అతను వచ్చి అడ్డుకోబోగా నాకు చెయ్యి దెబ్బలు తగిలి అతనికి వచ్చి తల పగిలి రక్తం గాయాలయ్యాయి. దీన్ని సిఐ పీలేరు పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ సరిగా స్పందన లేదు మాకి. దానిపైన అటెంప్ట్ మర్డర్ కింద మేము ఇచ్చాము వాళ్ళు కానీ దాన్ని తీసుకోకుండా మళ్ళీ అగైనెస్ట్గా మా మీరే వాళ్ళని చంపుతామన్నట్లు మాకు సిఐ గారే చెప్పి వేరే కేసు కూడా ఆపోజిట్లో పెట్టి నార్మల్గా ముగించారండి. దీనికి సరైన పరిష్కారం దొరకలేదు. ప్లస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళని కూడా లేకుండా ఎందుకు కొట్టారని అడిగితే కూడా మమ్మల్ని మీకేం చెందదు పోండి అనేసి అక్కడ నుంచి మమ్మల్ని తరిమేశారు. ఆ టైంలో ఉన్న అక్కడ చెట్లు గిట్లు లేకుండా మొత్తం తొలగించబడి ఇక్కడ ఏమీ లేవు అనేసి సిఐ గారే మాకు చెప్పడం జరిగింది. దీనికి ప్రతిగా మాకు న్యాయం జరగాలని కోరగా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ప్రాణహాని చేస్తాం, మీకు కొట్టే చంపేంటారు వీళ్ళని, ఎవరు వస్తారు వీళ్ళకి అడ్డము అని రియల్ ఎస్టేట్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా అనేవాళ్ళు వాళ్ళ అనుచరులు మమ్మల్ని బెదిరించారు. ఆ రోజు జరుగుతూనే ఉన్నది. ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా ఆ పక్కన ఉండే సర్వే నెంబరు వాళ్ళది కాదు, అది హైకోర్టులో ఉంది. 658/2 అనేది ఈ మధ్యనే అది కూడా సర్వే జరిగింది. కానీ దాని మనుషులను కూడా రానివ్వట్లేదు. మాకు ఇంటిమేషన్ లేకుండా ఏదన్నా మీకుంటే సర్వే చేసుకోమని చెప్పాము మేము, కానీ కొట్టారు. ఇదే జరిగిందండి. అక్కడ మాకు న్యాయం లేదు. వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది. దీన్ని మాకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా నాకు ప్రాణహాని ఉంది. దీని నుంచి మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాను.